ఆ కథ చెప్పవా? మీరు వింటూ ఉన్నారు కిడ్ స్టోరీస్ ఇన్ తెలుగు పాడ్కాస్ట్ బై సీతారాం, రేయాంష్ అండ్ స్నిగ్ధ. మంచి స్నేహితుడు ఎవరు రేయాంష్? మంచి ఫ్రెండ్ అంటే ఎవరు? నీ థాట్లో ఏంటి మంచి స్నేహితుడు అంటే ఎట్లుండాలి? ఎట్లుండాలంటే కైండ్ ఉండాలి, ఇంకా స్నేహపూర్వకంలాగా ఉండాలి. స్నేహపూర్వకంగా ఉండాలా? ఓకే, సరే. మంచి స్నేహితుడు ఎవరనే కథ విందాం, ఓకేనా? చాలా కాలం క్రితం మంచి తెలివితేటలతో పాటు మంచి దయాగుణం ఉన్నటువంటి ఒక రాజు ఉండేవాడు. అతడి పేరు ప్రతిష్టలు ఇతర రాజ్యాల వరకు పాకిపోయినది. అంటే ఈ రాజు చాలా మంచోడు, చాలా తెలివిగలవాడని చెప్పి అనేక కళలలో ఆరితేరిన కళాకారులు అతని మెప్పును, అతని దగ్గర నుంచి వచ్చే పారితోషికం కూడా పొందేందుకు అతని దగ్గరకి, అంటే అతని ఉండేటువంటి దర్బారుకి, ఆ రాజు ఉండేటువంటి దర్బారు కూడా వచ్చేవారు. అందులో కొందరు తమ తెలివితేటలను ప్రదర్శించి రాజు యొక్క తెలివిని కూడా టెస్ట్ చేయడం కోసం వచ్చేవాళ్ళు. ఒకరోజు ఒక కళాకారుడు రాజు యొక్క దర్బారుకు వచ్చాడు. తాను తయారు చేసినటువంటి 3 బొమ్మలను కూడా అతను తనతో కూడా తీసుకొచ్చాడు. చూడ్డానికి 3 బొమ్మలు కూడా సేమ్ ఉన్నాయి. రాజుని ఈ 3 బొమ్మలలో తాను తయారు చేసిన 3 బొమ్మలను కూడా అతను తనతో కూడా తీసుకొచ్చిండు కదా. చూడ్డానికి 3 సేమ్ ఉన్నాయి. అప్పుడు ఆ 3 బొమ్మలను రాజు ముందుంచుతూ, రాజా, ఈ 3 బొమ్మలను చూసారా? ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. ఈ 3 బొమ్మలలో ఏది అందమైన బొమ్మ, ఏది వికారమైన బొమ్మ, ఏది అందం కాక వికారం కాక అంటే మధ్యగా ఉన్నదో అదేంటో చెప్పండి అని అన్నాడు. ఇక కళాకారుడు మాటలు విన్న రాజు ఆ 3 బొమ్మలను చేత్తో పట్టుకొని పరిశీలించాడు. ఆ 3 బొమ్మలు ఒకేలా ఎత్తుగా, ఒకే బరువుగా, సమంగా ఉండడంతో అన్నింటి పోలికలు ఒకేలా ఉండడం రాజు గమనించాడు. ఆ 3 బొమ్మల్లో ఎలాంటి తేడా కూడా లేదు. మరి ఆ 3 బొమ్మలను జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు ఒక బొమ్మ 2 చెవులలో రంధ్రములున్న సంగతిని గుర్తించాడు. ఒక సూదిని రంధ్రాలున్న బొమ్మ చెవిలో ఒకవైపు ఉంచి ఆ బొమ్మను కదిలించాడు. సూది మరో చెవిలో నుంచి సునాయాసంగా బయటకు వచ్చింది. అంటే ఒక చెవిలో నుంచి సూదిని పెడితే ఇంకో చెవిలో నుంచి ఆ సూది బయటకు వచ్చేసిందట ఆ బొమ్మకు. ఓకే, సూది సునాయాసంగా రావడంతో ఇంకొక బొమ్మను తీసుకున్నాడు. మరో బొమ్మ చెవిలో మరియు నోటిలో రంధ్రం ఉండటాన్ని రాజు గమనించాడు. వెంటనే రాజు సూదిని చెవిలో దూర్చాడు. దూర్చిన సూది నోటి గుండా బయటకు వచ్చింది. 3వ బొమ్మకు ఒక చెవిలో మాత్రమే ఎక్కడ రంధ్రం లేదు. ఇక ఆ చెవిలో దూర్చిన సూది బయటకు రాకుండా లోపలే ఉండటాన్ని రాజు గమనించాడు. తాను చేసిన పనులను గురించి రాజు గంభీరంగా ఆలోచించాడు. ఇలా చెప్పాలి సమాధానం అనుకొని కాసేపైన తర్వాత ఆ కళాకారుణ్ణి ఉద్దేశించి, మీరు చాలా తెలివిగలిగినటువంటి కళాకారులు, మీరు మంచి ఆర్టిస్ట్ మీరు అని అభినందించాడు. ఆ తర్వాత ఇక నేను మీకు జవాబు చెప్పగలుగుతాను, వినండి అని అంటాడు. ఏంటంటే, మీరు ఈ 3 బొమ్మలను ఇవ్వడం ద్వారా ఈ జనాలకు మంచి గురించి చెప్పడం గురించి ఆలోచిస్తున్నారు. నాకు చాలా బాగుంది ఆలోచన. ఏంటంటే, మీ ఈ 3 బొమ్మలు 3 రకాల మిత్రులను గురించి చెబుతున్నది. ఎలాంటి రకాల మిత్రులు అంటే, మన కష్టాలను సానుభూతితో వింటూ, మన రహస్యాలను కాపాడుతూ, మనకు సహాయం చేయగల నిజమైన స్నేహితుడును మనం ఆశించాలి. ఇందులో మొదటి బొమ్మ ఉంది కదా, మనకున్న చెడ్డ స్నేహితుడు. వాడు ఏం చేస్తాడు? మన కష్టాలన్నీ వింటాడు, ఏం పట్టించుకోకుండా వదిలేస్తాడు. ఈ చెవిలోంచి విన్నదాన్ని ఆ చెవిలోంచి వదిలేస్తాడు. అంటే దాన్ని పెద్ద మైండ్కి తీసుకోడు. మీరు మీ కష్టాలను, బాధలను వినిపిస్తే అతడు అన్నిటినీ వింటున్నట్టు నటిస్తాడు, కానీ అతడు నిజంగా వినడు. అతడు ఏ ఒక్కరికి ఎలాంటి సహాయం చేయడు. చెవి ద్వారా విన్నది మరో చెవి ద్వారా వదిలేస్తాడు. 2వ రకం స్నేహితుడికి ఈ 2వ రకం బొమ్మ సూచిస్తుంది. మీ రహస్యాలను అతనితో మీరు చెప్పినప్పుడు అతను వింటాడు. అందరికీ తన నోటి ద్వారా మీ రహస్యాలను, మీ సీక్రెట్స్ అన్నిటిని వేరే వాళ్ళకి చెప్పేస్తాడు. ఇతడు చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తి. ఎందుకంటే మీరు అతన్ని నమ్మి మీ యొక్క సీక్రెట్స్ అన్నీ చెప్తే మిగతా వాళ్ళకి చెప్పేస్తాడు. కానీ ఇలాంటి వాడిని మనం అస్సలు నమ్మకూడదు. ఇతడు మన రహస్యాలను తనలో ఉంచుకోకుండా
మిగతా అందరికీ కూడా చెప్తాడు. ఇక మూడో బొమ్మ చాలా మంచివాడు, అంటే ఈ మూడో బొమ్మ మంచి స్నేహితుడితో సమానం. ఈ బొమ్మ ఒక ఉత్తమమైనటువంటి స్నేహితుడికి ప్రతిరూపం. మీరు చెప్పే మాటలను అతడు చాలా ఓపికతో శ్రద్ధతో వింటాడు, కానీ మీరు నమ్మకంగా వింటాడు కానీ ఎవ్వరికి చెప్పడు అని కేవలం తన మనసులోనే దాచుకుంటాడు. ఎంత కష్టమైనా సరే అతడు ఆ రహస్యాలను బట్టబయలు చేయడు. ఇటువంటి మిత్రుడి సన్నిధిలో మీరు చాలా సురక్షితంగా ఉండగలరు. ఈ మాటలు విన్న రాజుగారి మాటలు ఇంత గొప్పగా చెప్పినటువంటి విషయాన్ని ఆ కళాకారుడు కూడా బాగా నచ్చింది. అతడు కూడా రాజు యొక్క తెలివిని ఎంతో పొగిడాడు. ఈ నీతి ఏంటి? మన స్నేహితులు 3 రకాలుగా ఉంటారు. మన మంచి కోరేవారు, మనను ముంచేవారు, మన గురించి ఎలాంటి ఆలోచన చెయ్యని వారు. మరి ఎలాంటి స్నేహితుడు కావాలి మనకు? మంచిగా ఉన్నవాడు, మన గురించి ఆలోచన చేసేవాడు, మన రహస్యాలను ఎవరికి చెప్పని వాడే మంచి స్నేహితుడు. అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా నీకు రేయాంష్? ఓకే, వెరీ గుడ్. అయితే బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు నీకు. మరి మీకు కూడా అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా?